అందరికీ నమస్కారం. రామా ఎంటర్టైన్మెంట్స్కి స్వాగతం. ఇది వరలో నేను చెప్పినట్టు డ్యామ్ బద్దలవుతుందని, హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ ఫాల్ వస్తుందని, ఎర్త్ కేక్స్ వస్తాయని ఇవన్నీ చెప్పడం జరిగింది. పంచభూతాల ప్రకోపం అని చెప్పి ఈ వీడియో తీస్తున్నాను. దాంట్లో అన్ని క్లియర్ గా చెప్పున్నా ఇవన్నీ వస్తాయని. ఇప్పుడు వెనిజులాలో భూకంపం వచ్చింది, బిల్డింగ్లు పడిపోయినాయి. అక్కడ డబ్లెట్ అటు ఇటు భూకంపం కొట్టి పడిపోయి బిల్డింగ్లన్నీ పడ్డాయి. సుమారు ఒక 2,000 మంది చనిపోయారని అఫీషియల్ గా వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు. ఒక 50,000 మంది మిస్సింగ్ అయ్యారని చెప్తున్నారు. ఇకపోతే మొన్న చైనాలో భయంకరమైన టార్నడో వచ్చిందంట. టైఫూన్ అంటున్నారు. ఒక 190 కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ తో కప్పులు మొత్తం గాలిలో లేచిపోయినాయి. బిల్డింగ్ల కప్పులు మొత్తం గాలిలో ఎగిరిపోయినాయి పైకి. ఎంత భయంకరంగా వచ్చిందంటే గాలి, దాంతో పాటు హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ ఫాల్ పడ్డదండి. నిన్న అంటే సోమవారం ఉదయం, నీకు ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం లోపల 500 to 1000 మిల్లీమీటర్స్ పడ్డదండి వర్షపాతం. 1000 మిల్లీమీటర్స్ అంటే మనకు నెల్లూరుకి సంవత్సరం మొత్తానికి పడే వర్షపాతం ఎంతో తెలుసా? 1120 నుంచి 1180 మిల్లీమీటర్లు. అంటే ఇక్కడ సంవత్సరం మొత్తం పడాల్సింది అక్కడ ఒక్క రోజులోనే పడ్డది. ఇది మనం గమనించాల్సిన విషయం ఏంటంటే వర్షపాతం ఎక్కువగా పడ్డది ఒకటి. రెండోది ఎక్కడ పడ్డది అది? ఈ డ్యామ్ ఎక్కడైతే ఫెయిల్ అయిందో, జైంట్ డ్యామ్, GIANT జైంట్ డ్యామ్, ఆ డ్యామ్ కి అప్ స్ట్రీమ్ సైడ్ పడ్డది ఈ హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్. అప్ స్ట్రీమ్ సైడ్, ఆ డ్యామ్ కి అప్ స్ట్రీమ్ సైడ్ 65 నదులు వచ్చి కలుస్తాయండి. 65 నదులు డేంజర్ లెవెల్లో వచ్చి ఈ డ్యామ్ కి అప్ స్ట్రీమ్ సైడ్ వచ్చి వాటర్ చేరే. డ్యామ్ అన్ని గేట్లు తెరిచినా నీళ్లు పోలేని పరిస్థితి. ఇంకా పైనుంచి పొర్లిపోయినాయి అనమాట. ఆ తరుణంలో అక్కడ ఏం జరిగిందంటే ఒక భయంకరమైన ఘటన జరిగింది. 2 పోర్షన్లు, స్పిల్వే పోర్షన్స్ 2 ఉన్నాయి ఒక చివర్లో. 2 పోర్షన్లు 50 మీటర్ లెంత్ మొత్తం వాష్ ఆఫ్ అయిపోయింది కింద నుంచి పై దాకా. ఇక చూడండి, ఉధృతం లాగా వచ్చింది అక్కడ వరద. 5.33 మీటర్స్ వచ్చింది డౌన్ స్ట్రీమ్ సైడ్ లో వరద. మాక్సిమం హైట్ ఊళ్ళల్లోకి వచ్చినవి, రివర్ లో కాదు నేను చెప్పింది, ఊళ్ళోకి వచ్చినవి. అది అందువల్ల 5.33 మీటర్స్ అంటే ఒక 3 మీటర్స్ అంటే మనకు ఒక ఫ్లోర్ లెవెల్ అయింది. రెండో ఫ్లోర్ లెవెల్ కూడా లింటిల్ పై దాకా వచ్చినాయి అన్నమాట నీళ్లు. ఇకపోతే అక్కడ వర్ణాతీతం ఏంటంటే బయట పెట్టిన కార్లు ఎక్కడికి కొట్టుకొని వెళ్ళిపోతా ఉన్నాయి. ఎవరు ఆపలేని పరిస్థితి. ఆపేదానికి ప్రయత్నం చేస్తున్నారు, కానీ అక్కడ విపరీతమైన ఫ్లో, స్పీడ్ తో పోతుంది వాటర్. కాబట్టి వాళ్ళు కూడా సాహసం చేయలేకపోయారు. ఎట్లా పడితే అట్లా పోతా ఉన్నాయి కార్లు ఒక తట్టు. ఇటు ముందు రోజు మీకు టైఫూన్ వచ్చి ఇళ్ళు పైన అప్ స్ట్రీమ్ సైడ్ మొత్తం కొట్టుకోపోయిన ఇళ్ళన్నీ. ఇప్పుడు ఫ్లడ్ వచ్చి మొత్తం, ఎంత మాసివ్ ఫ్లడ్. డ్యామ్ పగలడం అంటే చిన్న విషయమా? అది 66 ఇయర్స్ కిందట కట్టిన డ్యామ్ అది. మొత్తం వాష్ ఆఫ్ అయింది. రెండు స్పాన్ లెంత్ మొత్తం వాష్ ఆఫ్ అయిపోయింది. సో మొత్తం వాటర్ అంతా అటు నుంచి వచ్చేటప్పటికి మొత్తం ఒక హవాక్ సృష్టించింది. డౌన్ స్ట్రీమ్ సైడ్ లో ఉండే విలేజెస్ లో జనరల్ గా సింగిల్ ఫ్లోర్ బిల్డింగ్స్ ఉన్నాయి, అవి మొత్తం మునిగిపోయినాయండి. ఫ్లోర్ అంతా అయిపోయి దానిపైన పోతా ఉన్నాయి. కొన్ని చోట్ల అక్కడక్కడ కొంచెం హైయెస్ట్ ప్లేస్ లో ఉన్నాయి, పారాపెట్ వాల్స్ వరకు కనబడుతుంది. అయితే అదృష్టం ఏంటంటే వీళ్ళు ఈ హమాక్ జరగబోతుందనే దానికి ఒక 2 గంటల ముందు 50,000 మందిని సురక్షిత ప్రదేశాలకు పంపించారండి. 50,000 మెంబర్స్ సురక్షిత ప్రదేశాలకు పోయినారు కాబట్టి చాలా మంది సేఫ్ గా అయ్యారు. చాలా రెస్క్యూ చేశారు వాళ్ళు. హెవీగా
అటు అందరిని మళ్ళిచ్చేసారు. డైవర్షన్ చేసేసి మొత్తాన్ని ఎవాక్యుయేట్ చేసారు చాలా వరకు. ఇక హై రైజ్ బిల్డింగ్స్‌లో వాళ్ళు పోలేదండి. మాకేం గాదు, మాకేం గాదు. ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఈ మడ్ అన్నీ కొట్టుకొనొచ్చినియి అంతా. వచ్చేటప్పటికి ఈ కింద సెల్లార్లు పెట్టారండి అందరూ. 2 ఫ్లోర్‌లు, 3 ఫ్లోర్‌ల కిందకి పార్కింగ్. అది మొత్తం నిండిపోయిందండి. బురదతో నిండింది. దిగామంటే దిగబడిపోతుంది. అట్లా ఉంది పరిస్థితి అక్కడ. బయటికి రాలేని పరిస్థితి కొందరిది. కరెంట్ లేని పరిస్థితి కొంతమందిది. పవర్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది. తర్వాత కమ్యూనికేషన్ సిస్టమ్ ఫెయిల్యూర్ అయిపోయింది. సెల్ పనిచేయటం లేదు. ఛార్జింగ్‌లు పనిచేయటం లేదు. నరక యాతన అనుభవిస్తున్నారు అక్కడ జనం. పంచభూతాలకి ఎంత ప్రకోపం వచ్చేలాగా వాళ్ళు చేశారని దీన్ని బట్టి అర్థమవుతుంది. అది. ఇకపోతే మనకు అక్కడ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్‌ఫాల్ చూసినట్టయితే 500-1000 మిల్లీమీటర్స్ ఉంది. అంటే ఒక మనిషికి 1 మీటర్ అంటే ఎంత? మనిషి సగం గుండెల వరకు అన్నమాట. ఇంత లోతు ఎక్కడ చూసినా ఇంత లోతు వర్షపాతం పడిందన్నమాట. అయి మొత్తం ఒక్కసారి డ్యామ్ దగ్గరికొచ్చేటప్పటికి డ్యామ్ తట్టుకోలేకపోయింది. వాటర్ ప్రెషర్ వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసిన దాని మీద డ్యామ్ జనరల్‌గా కట్టేటప్పుడు 1.5 టైమ్స్ 1.5-2 ఫ్యాక్టర్ ఆఫ్ సేఫ్టీ తీసుకుంటది. అంటే డబల్ దలవడొచ్చినా తట్టుకునేటట్టనమాట. కానీ అది కూడా తట్టుకోలేదంటే మీరు దాన్ని బట్టి ఆలోచించండి. ఎంత ప్రెషరొచ్చింది? ఎంత ఇంటెన్సిటీ ఆఫ్ రైన్‌ఫాల్ పడ్డది? ఎంత తక్కువ టైమ్‌లో పడ్డది? అది ఇంపార్టెంట్. సంవత్సరం అంతా కలిపి ఒక 8 మిల్లీమీటర్లు పడితే పెద్ద లెక్కలోకేం రాదు. ఒకేసారి రావడం అనేది. అది. క్లౌడ్ బరస్ట్ అంటే అది. అట్లా మొత్తం ఒక్కసారిగా పైనుంచి ఆకాశం చిల్లుబడిందా అన్నట్టుగా ఉంటుంది. అది. ముందు రోజు గాలికి ఉన్న ఇల్లు మొత్తం పైకి కప్పులతో కూడా లేపుకొని వెళ్ళిపోయింది. తర్వాత రోజు ఈ ప్రళయం వచ్చింది. ఏది? జల ప్రళయం. అది. నేను డ్యామ్స్ అన్నీ కూడా వీక్‌గా ఉండే డ్యామ్స్ అన్నీ పడతాయని చెప్పాను. దానికి కావాల్సిన ప్రికాషన్స్ తీసుకోమన్నా. చైనాలో ఆల్‌మోస్ట్ ప్రికాషన్స్ అన్నీ తీసుకున్నారు. అందువల్ల అక్కడ సక్సెస్ అయ్యారు. చైనాలో ఇప్పుడు ఆ బురదను క్లియర్ చేయటం చాలా కష్టంగా ఉంది. ఒకటి. రెండోది రెస్క్యూ ఆపరేషన్స్ చేయాలంటే రోడ్డు మార్గం మొత్తం కట్ అయిపోయింది. 2 ఇప్పుడు రిసీడ్ అయినాక పడవలు పోయేదానికి కష్టం. పోలేవు. చూడండి ఎన్ని సమస్యలు. ఇప్పుడు పవర్ లైన్ అంతా రెక్టిఫై చేయాలి. కమ్యూనికేషన్ సిస్టమ్ అంతా రెక్టిఫై చేయాలి. ఇవన్నీ కూడా ఎంత టైం పడుతుందో చూడండి. ఎంత ఏరియా సబ్మర్జ్ అయిందో చూడండి. విలేజెస్ పొజిషన్ మరీ దారుణం. టోటల్ విలేజ్ సరౌండ్ అయిపోయింది వాటర్ అంతా కూడా ఒకేసారి. ఎటు పోలేని పరిస్థితి. ముందు పోయారు చాలా వరకు ఒక 80% దాకా మొత్తాన్ని బయటికి ఎవాక్యుయేట్ చేసి తీసుకెళ్లారు. కానీ 20% ఇంకా అక్కడే ఉండిపోయారు. ఎటు పోలేని పరిస్థితి. ఆల్మోస్ట్ ఇక వాళ్ళు ఆహ్, ఇబ్బందికరమే ఇంకా ఇంట్లో. చుట్టూ నీళ్లొచ్చేసినాయి. ఎటు పోలేని పరిస్థితి. ఏం చేస్తారు ఇంకా? ఏం చేయలేని పరిస్థితి. అందువల్ల ఈ హై రైజ్ బిల్డింగ్స్ ఉండేవాళ్ళు కింద పార్కింగ్ సెల్లార్‌లు పెట్టేవాళ్ళకి ఆ నీళ్ళు ఇప్పుడల్లా పోవు. పవర్ అంతా రెస్క్యూ అయిందాక పవర్ మోటార్లు పెట్టి కొడితే గాని నీళ్ళు బయటికి పోవు. పై గ్రావిటీ పోయేసే అవకాశమే లేదు. అందుకే ఎప్పుడు కూడా సెల్లార్స్ అంత కట్టుకోకూడదు. ఇప్పుడు ఇంకొక భయం పట్టుకుంది వాళ్ళకి. ఇప్పుడు నీళ్ళన్నీ నిలబడిపోయి ఎక్కడన్నా కాలం సింక్ అయితే మొత్తం బిల్డింగ్ పడుతుందేమో అని ఒక భయం పట్టుకుంది వాళ్ళకి. చూడండి ఎన్ని అవస్థలు ఒకదాని మీద ఒకటి, ఒకదాని మీద ఒకటి పడతా ఉన్నాయి. దెబ్బ మీద దెబ్బ. కార్‌లన్నీ పోయి అవస్థ పడుతున్నారు కొంతమంది. వెహికల్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి అవస్థ పడుతున్నారు కొంతమంది. ఇప్పుడు మొత్తం బిల్డింగే పడుతుందేమో మనం ఎక్కడికి పోవాలిరా మనకున్న గూడు కూడా పోతుందేమో అని భయపడుతున్నారు కొంతమంది. సో, ఈ విధంగా ఇన్ని రకాలుగా ప్రకృతి ప్రకోపిస్తోంది. ఇప్పుడు మన ఇండియా చూద్దాం. ఇండియాలో గాని చూసినట్టయితే ఫస్ట్ ఈస్ట్ బెల్ట్‌కి పోదాం. అక్కడ మీకు అరుణాచల్ ప్రదేశ్ అండ్ అస్సాం హెవీ ఫ్లడ్స్ వచ్చాయండి. క్లౌడ్ బరస్ట్ అయిపోయింది. వరదలొచ్చినాయి. ఇళ్ళు కొట్టుకుపోయినాయి. మనుషులు కొట్టుకుపోయారు. ఎన్నో మూగజీవులన్నీ కొట్టుకుపోయినాయి. ఎంతో నష్టం జరిగిందక్కడ. అదయిపోయిందనేటప్పటికి నార్త్ ఇండియాకి పోయిందది. షిఫ్ట్ అయిందక్కడ. నార్త్ ఇండియాలో ఎక్కడ జమ్మూ తావి దగ్గర గాని, అటు ఈ రాజస్థాన్ గాని, గుజరాత్ గాని అప్ టు గుజరాత్ దాకా పై దాకా మొత్తం కలిపి కొట్టేసింది. హిమాలయన్ బెల్ట్ మొత్తం కుంభపోత వర్షం. అక్కడ మంచి వర్షం పడి, అక్కడి నుంచి నదులన్నీ కూడా మందాకిని నది, హిమాలయాల్లో ఉత్తరాఖండ్‌లో.
ఇటుపక్క జమ్మూ దగ్గరుండే జీలం నది ఇవన్నీ డేంజర్ లెవెల్‌లో పారుతుంది. ఇవన్నీ కూడా చాలా డేంజరస్ పొజిషన్‌కొచ్చాయి. ఒక దగ్గర డ్యామ్ ఈ మెటీరియల్ అంతా కూడా టెంపరరీ రోడ్డేసినవి, మెషినరీ మొత్తం మునిగిపోయింది మడ్‌లో. మట్టి పైన లెవెల్ దాకా వచ్చేసినాయన్నమాట ఆ వెహికల్స్ అన్నిటికి మొత్తం. ఆ మట్టి అంతా తీస్తే గాని వెహికల్ బయటికి తీయడానికి లేవు. నీళ్లు కాదు మట్టితో కూడా కొట్టుకొచ్చేసిందన్నమాట. అట్లా ఉంది అక్కడ పరిస్థితి. జమ్మూ తావి అటంతా కూడా. ఇటు హిమాచల్ ప్రదేశ్, తర్వాత ఇటు రాజస్థాన్, తర్వాత పంజాబ్, గుజరాత్ దాకొచ్చిందన్నమాట ఈ బెల్ట్. అదైంది గదా అనుకుంటే ఇప్పుడు మళ్ళా ముంబై మొత్తం ముంచేస్తుందక్కడ. ఒక 5 రోజులు అన్ని కాలేజెస్, ఆఫీసెస్ మొత్తం క్లోజ్. ఎటు పోయేదానికి లేదు అవస్థ. రోడ్డు మొత్తం కట్ అయిపోయింది. హైవేలన్నీ కట్ అయిపోయినాయి. రోడ్లన్నీ తెగిపోయినాయి. ఎక్కడ చూసినా నీళ్ళే. జలమయం అయిపోయింది. విలయ తాండవం చేస్తా ఉంది అక్కడ వాటర్. ఆగమాగం అంటారు చూడండి. ఆ విధంగా తయారైంది అక్కడ ముంబైలో. అదిప్పుడు వెస్టర్న్ సైడ్. ఈస్ట్ అయిపోయింది, నార్త్ అయిపోయింది, వెస్ట్‌కొచ్చాము. వెస్ట్ కూడా. ఇప్పుడు అది మళ్ళా షిఫ్ట్ అయ్యి ఎక్కడికెళ్ళింది? సౌత్‌కెళ్ళింది. సౌత్‌కెళ్ళి ఎక్కడ ఆగం చేస్తుందో తెలుసా? ఇంతకుముందు గత సంవత్సరంలో ఇదే టైంలో వయనాడ్ అని ఒక ఊర్లో కేరళలో అక్కడ మళ్ళా ల్యాండ్ స్లైడ్ వచ్చిందిప్పుడు. మళ్ళా అక్కడ ఇద్దరో ముగ్గురో చనిపోయారన్నారు. ముంబైలో 20 మంది దాకా చనిపోయారంటున్నారు. ఇప్పుడు ఢిల్లీ దగ్గర కూడా అట్నే భూమి పైకి లేస్తుంది. ముంబైలో భూమిలో నుంచి వాటర్ పైకి లేస్తుంది. అక్కడ భూమే పైకి లేస్తుంది. ఇక్కడ వాటర్ పైకి లేస్తుంది. చూడండి విచిత్రాలు ఎన్ని జరుగుతున్నాయి. ఇప్పుడు వెనిజులాలో ఆకాశం అంతా ఎర్రగా మారిపోతుంది. ఇక్కడ మన దగ్గర చూసినట్టయితే టార్నడో వచ్చింది అనకాపల్లిలో. అక్కడేమైంది ఇప్పుడు చేపలన్నీ వస్తున్నాయి కొత్తవి. చనిపోయినాయి అన్ని చేపలన్నీ కూడా లక్షల్లో కొట్టుకొని వచ్చినాయి. తమిళనాడులో చూస్తే టోర్నడో వచ్చింది తూత్తుకుడి దగ్గర. ఈ తూ ఈ లైన్ టోర్నడోస్ ఈ విధంగా భయంకరమైనవి వస్తా ఉన్నాయి. మనకు కూడా ఇప్పుడు వైనాట్ ఇంతకుముందు ఒక వీడియో తీసిన వైనాట్ టు వైజాగ్ వయా విజయవాడ. ఇప్పుడు అదే పరిస్థితి మళ్ళా వస్తుంది. ఫస్ట్ వైనాడ్ దగ్గర ఉంది ఇప్పుడు. ఇంకా విజయవాడకి రాలేదు. విజయవాడ, వైజాగ్ ఇవి నెక్స్ట్ టర్మ్‌లో, నెక్స్ట్ స్పెల్‌లో ఇవన్నీ కూడా కొట్టేదానికి ఆస్కారం ఉంది వర్షం. హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్‌ఫాల్ పడుతుంది. చిన్నది కాదు. ఇప్పుడు ముంబైలో 600 మిల్లీమీటర్స్ పర్ డే పడ్డది. ఢిల్లీలో 400 మిల్లీమీటర్స్ పర్ డే పడ్డది. ఇప్పుడు వైనాడ్ దగ్గర కూడా అదే రేంజ్‌లో పడతాం. మొత్తం మడ్డంతా కొట్టుకొని వచ్చేస్తుంది పైనంతా కూడా. కొండ చర్యలన్నీ ఇరిగి పడుతున్నాయి. ల్యాండ్ స్లైడ్స్ వచ్చేస్తున్నాయి. ఈ ల్యాండ్ స్లైడ్స్ ఇండికేషన్ దేనికో తెలుసా? నెక్స్ట్ భయంకరమైన భూకంపం వస్తోంది అని చెప్పేదానికి ఈ ల్యాండ్ స్లైడ్స్ అన్నీ వస్తాయన్నమాట. ఇదివరకు ల్యాండ్ స్లైడ్స్‌ని మనం గుర్తించలేకపోయేవాళ్ళం. ఇప్పుడు శాటిలైట్ ద్వారా ఎక్కడొచ్చింది? ఫారెస్ట్‌లో వస్తుందా? ఎక్కడొస్తుంది? మొత్తం మనం గుర్తించగలుగుతున్నాం. ల్యాండ్ స్లైడ్స్ ఈస్ ది వన్ ఆఫ్ ద మోస్ట్ వెరీ గుడ్ ఇండికేటర్ ఫర్ ది ఎర్త్‌క్వేక్ సైన్. అందువల్ల ఎర్త్‌క్వేక్స్ వచ్చే పాసిబిలిటీ ఉంది అని చెబుతున్నా నేను. ఇప్పుడు నార్త్ ఇండియాలో కూడా అక్కడ డ్యామ్స్ ఎక్కడెక్కడ ఉన్నాయో అవన్నిటిని రెస్క్యూకి రెడీగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. డౌన్ స్ట్రీమ్ వాళ్ళందరికీ మెసేజ్ పంపించే లెవెల్‌లో ఇప్పుడు చైనాలో ఏ విధంగా చేశారో ఆ విధంగా మనం 1 అవర్ బిఫోరే వాళ్ళకి మెసేజ్ పంపించారు ఈ ప్రళయం వస్తుందని. అందరూ కూడా రెస్క్యూ చేయగలిగారు. 50,000 మందిని ఆ ఏరియాలో ఉండే వాళ్ళందరూ సురక్షిత ప్రదేశాలకు తీసుకెళ్లారు. ఇక్కడ కూడా మనం కూడా అదే మాదిరి ఉంటే జన నష్టం తగ్గేదానికి ఆస్కారం ఉంటుంది. ఆస్తి నష్టాన్ని దాన్ని కాపాడడం మన వల్ల అయ్యే పని కాదు. జనాన్ని అట్‌లీస్ట్ పర్సన్స్ కాపాడుకోగలిగితే ప్రాణం అత్యంత విలువైంది. ఎవరు దాన్ని మరణాన్ని ఆపలేరు. మళ్ళా పుట్టించలేరు. వాళ్ళ చేతిలో అయ్యే పని కాదు. అందువల్ల మనం జాగ్రత్తగా కాపాడుకోవాల్సిన పరిస్థితి ఉంది. అందువలన గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అండ్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా హాస్ టు లుక్ ఇంటూ దిస్ మ్యాటర్ సీరియస్‌లీ. ఇప్పుడు కొంతమంది కలెక్టర్స్ ఆల్రెడీ మీటింగ్ పెట్టి వార్నింగ్స్ ఇచ్చి ఎక్కడ అన్నీ కూడా అప్రమత్తంగా ఉండాలని మెటీరియల్ అంతా కూడా ఈ ఎలక్ట్రికల్ డిపార్ట్మెంట్ వాళ్ళు స్తంభాలు ఇంకేమన్నా అట్లాంటి టెంపరరీ రెస్క్యూ చేసేదానికి ఐటమ్స్ ఎక్కడెక్కడన్నా ప్రిజర్వ్ చేసి అక్కడక్కడ ప్రిజర్వ్ చేసి పెడుతున్నారు. అది చాలా శుభపరిణామం. ఇట్లా అన్ని చోట్ల చెయ్యాలి. ఇప్పుడు ముందు టైఫూన్ టైప్ వస్తుంది.
గాలి వచ్చిందంటే నెక్స్ట్ ఇప్పుడు హైదరాబాద్లో నిన్న బాగా గాలి వచ్చింది. గాలి వచ్చిందంటే తర్వాత వచ్చిన హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్ఫాల్ గాలితో పాటు మేఘం వెళ్ళిపోతుంటది. ఒక్కోసారి దిగిందంటే అక్కడ 1000 మిల్లీమీటర్స్ పర్ డే వర్షపాతం పడే ఆస్కారం ఉంది. మేఘాలతో పాటు ఈ గాలితో పాటు ఎళ్తా ఉంటాయి, మూవ్ అవుతుంటాయి పక్కకి. కానీ ఒక్కొక్కసారి అక్కడికక్కడే తిరిగి అక్కడే 1000 మిల్లీమీటర్స్ వర్షపాతం పడే అవకాశం ఉంది. మన దగ్గర ఇండియాలో కూడా ఏ స్టేట్‌లో కూడా రైన్ వాటర్ పోయేదానికి స్టార్మ్ వాటర్ డ్రైన్స్ లేనే లేవు. డ్రైనేజే పోయేదానికి లేదు కాలువలు. ఇక స్టార్మ్ వాటర్ పోయి ఎక్కడుంటాయి డ్రైన్స్. దీని మీద కూడా దృష్టి పెట్టాలి గవర్నమెంట్. స్టార్మ్ వాటర్ డ్రైన్స్ కూడా కట్టి అర్జెంట్‌గా వీటిని వాటర్ పోయేదానికి అవకాశం కల్పించాలి. ఇది చాలా వరకు చాలా ఇంపార్టెంట్ అయిన విషయం ఇది. ఇప్పుడు ఇండియాలో మొత్తం జల ప్రళయంలో ఉన్నది. బంధించబడి ఉంది 4 తట్లు. ఈస్ట్, నార్త్, వెస్ట్, సౌత్. సౌత్‌కొచ్చింది ఇప్పుడు. నార్త్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఒక్కసారి చీదింది. ఇప్పుడు సౌత్‌లో కేరళ దగ్గర మొదలైంది. మొదలై మళ్ళా ముందుకొస్తుందది. వచ్చి ఒక ప్రళయంలాగా సృష్టిస్తుంది. తర్వాత ఎర్త్‌క్వేక్ ప్రోన్ ఏరియాస్ వాటిల్లో ఈసారి అబోవ్ 8 రావచ్చు. ఆ 8 వచ్చినప్పుడు ఓల్డ్ ఏజ్ డ్యామ్స్ ఉన్నాయి కొన్ని పడిపోయే ఆస్కారం ఉంది. ఇప్పుడు చైనాలో జైంట్ డ్యామ్ అనేది ఒక 66 సంవత్సరాల కిందట కట్టిన డ్యామ్ అది. ఇప్పుడు పడిపోయింది. అది. ఇప్పుడు అక్కడ పోలవరం డ్యామ్ దగ్గర ఫుల్ లెవెల్ పారుతా ఉంది. వాళ్ళేసిన రోడ్లు అయన్నీ కొట్టుకుపోయినాయి. గోదావరిలో మన దగ్గర ఏం వర్షపాతం లేదు. మహారాష్ట్రలో ఉండే వర్షపాతం వల్ల గోదావరి ఫుల్‌గా రన్ అయ్యే అవకాశం ఉంది. దారిలో ఉన్న డ్యామ్‌లన్నిటిని కూడా చెక్ చేసుకోవాల్సిన పరిస్థితి ఉంది ఇప్పుడు. జల ప్రళయం వచ్చే అవకాశం ఉంది. ఎక్కడ ఏ డ్యామ్ ఫెయిల్ అవుతుందనేది ఆ ఇంజినీర్లు జాగ్రత్తగా అలర్ట్‌గా 24 అవర్స్ అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంది. 3 షిఫ్ట్స్‌లో అక్కడ జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి ఉంది. వాటర్‌ని మానిటర్ చేయాల్సిన పరిస్థితి ఉంది. అయిన పడ్డయి వరకు వచ్చితే పర్వాలా. ఈ మధ్యలో మన ఏరియా క్యాచ్‌మెంట్ ఏరియాలో కూడా పడ్డాయనుకోండి, యాడ్ అయిందనుకోండి 1000 మిల్లీమీటర్స్ లెక్కన డ్యామ్ ఓవర్‌ఫ్లో ఖచ్చితంగా కావాల్సింది. అందులో ఏ డౌట్ లేదు. డ్యామ్ బరస్ట్ అయ్యే అవకాశం ఉంది. డ్యామ్ కొలాప్స్ అయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలి. ఏ ఏరియా సబ్మెర్జ్ అయితాయి, కాంటూర్ లెవెల్స్ అన్నీ తీసి డౌన్ స్ట్రీమ్ సైడ్ అందరికి కూడా పంచాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది అని చెబుతుంది. అందువల్ల అందరూ కూడా దీన్ని సీరియస్‌గా తీసుకోండి. ఇప్పుడు మొన్న మాదిరిగా డబ్లెట్ మాదిరిగా రావచ్చు భూకంపం. అటు ఇటు రావచ్చు. ఇప్పుడు మన దగ్గర మొన్నొచ్చింది 250 కిలోమీటర్ల కిందొచ్చింది. పాకిస్తాన్‌లో 25 కిలోమీటర్లు అయితే మనది 250 కిందకొచ్చింది. మళ్ళా పైకి పోయింది అట్లా. పైకి పోయి మళ్ళా కిందకొచ్చింది. జపాన్ దగ్గరకొచ్చినప్పటికి 25 కిలోమీటర్లు. ఇట్లా ఒక సిన్యూసాయిడల్ కర్వ్‌లో వస్తుంది. ఈసారి రివర్స్‌లో వస్తది మళ్ళా అదే. అక్కడ పైకొస్తది. మనది కిందకొస్తది. పైకొచ్చేస్తుంది. అది. అక్కడ పాకిస్తాన్, అటు కజకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్ ఇటు 250 కిలోమీటర్ల కిందకొస్తది. మనది 5 కిలోమీటర్లు, 10 కిలోమీటర్ల కిందొస్తది భూమికి. అప్పుడు డేంజరస్ వార్నింగ్ వస్తది. అప్పుడు బిల్డింగ్స్ ఎక్కువ భాగం కొలాప్స్ అయ్యేదానికి ఛాన్స్ ఉంది. ప్లేట్స్ మొత్తం కదులుతున్నాయి. కింద భూమి పైకొస్తుందంటే ఏమని అర్థం? చైనాలో భూమి కుంగిపోతుంది. ఇండియాలో భూమి పైకి తన్నుకొనొస్తుంది. ప్రెషర్ కింద ఎక్కువగా ఉంది. ఇక్కడ ముంబైలో వాటర్ రావడం ఏందంటే కింద నుంచి తన్నుకొనొచ్చేస్తుంది ప్రెషర్‌తో. ఇక్కడ ఢిల్లీలో మట్టి పైకి లేవడం ఏందండి? కింద ప్రెషర్ ఎక్కువుందని అర్థం. తెలుసుకోవాలి. అది. ఇప్పుడు ఈళ్ళు మల్టీ స్టోరీడ్ స్ట్రక్చర్స్ కట్టి మేము ఆ ఏరియాలో జోన్‌లో లేమని అంటున్నారు. అలర్ట్‌గా ఉండాల్సిన పరిస్థితి ఉంది వాళ్ళు కూడా. భూమి ఏం చేస్తుందంటే ఇప్పుడు మీ మీద ఒక 50 కేజీల బస్తా ఏసాయనుకోండి మోయగలుగుతావు. అదే నీకు 200 కేజీల బస్తా ఏసాననుకో ఏం చేస్తావు? మోయలేక ఎత్తి కింద పడేస్తావు. అర్థమైందా? భూమి కూడా అంతే. భూమి కూడా ఒక ఫ్లోర్, 2 ఫ్లోర్‌లు ఇల్లు కట్టామనుకో మోయగలుగుతుంది. అదే 70 ఫ్లోర్‌లు ఇల్లు ఏసామనుకో మోయగలుగుతుందా? మోయలేదు. అట్లాంటప్పుడు ఆటోమేటిక్‌గా అది ఎర్త్ రొటేషన్ అయ్యేటప్పుడు కొంచెం అట్లా షేక్ ఇస్తుంది. షేక్ ఇచ్చినప్పుడు చెట్లు పడిపోవచ్చు, బిల్డింగులు పడిపోవచ్చు. ఎక్కడ షేక్ ఇస్తుందో తెలీదు. లాస్ట్ ఇయర్ ఏటూరు నాగారం దగ్గర షేక్ ఇచ్చింది. షేక్ ఇచ్చిన దెబ్బతో 75,000 చెట్లు ఒక్క 5 నిమిషాల్లో కింద పడిపోయినాయి. అప్రూటెడ్. జస్ట్ షేక్ అంతే.
భూమి కంపించింది అని తెలుసుకునే లోపలే నీకు మొత్తం జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయి. అలాంటి డ్యామేజీ హైదరాబాద్ సిటీస్‌లో రావచ్చు. ఎందుకంటే భూమి మీద భారం ఎవరు ఎక్కువేస్తున్నారు? ఈ పంచభూతమైన భూమిని ఎవరు డ్యామేజ్ చేస్తున్నారు? ఈ వాటర్‌ని ఎవరు డ్యామేజ్ చేస్తున్నారు? ఎవరు ఎక్కువ వాడేస్తున్నారు మొత్తం వాళ్ళ ఇష్టానుసారంగా? ఒకే దగ్గర కాన్సంట్రేటెడ్ హౌసెస్ కట్టి, ఒకే బోరేసి అందరికి ఆ నీళ్లే ఇవ్వడం ఏంటి? ఇప్పుడు బిల్డింగ్ పడ్డదనుకోండి. 70 అంతస్తుల బిల్డింగ్ పడ్డదంటే, ఒక్కొక్క బిల్డింగ్ 3 మీటర్ల హైట్ ఉంటది. 70x3 యేసుకున్నట్టయితే ఎంత? 210 మీటర్ల పొడుగున దాకా బిల్డింగు పడిపోతాయి. పడ్డదంటే వాళ్ళన్నిటి మీద పడుద్ది. ఎటు పడుద్దో తెలీదు. ఎటు షేక్ అయితే అటు ఆపోజిట్‌గా పడుతుంటుంది. ఇప్పుడు అక్కడ చెట్లు పడ్డప్పుడు కూడా మనం గనక విశ్లేషించినట్టయితే అన్నీ ఒక సైడ్‌కే పడ్డాయండి. ఇప్పుడు భూమి కంపించిందంటే అటు ఇటు పడాలి గదా! ఊరకట్ట ఇదిలిచ్చిందంతే. ఇదిలిస్తేనే 75,000 చెట్లు పడ్డాయి. ఒక్క 5 మినిట్స్ లోపలే అక్కడ వాచ్‌మెన్ తెలుసుకునే లోపలే మొత్తం జరగాల్సిన డ్యామేజ్ అంతా జరిగిపోయింది. మన అధికారులంతా దాన్ని కొట్టేస్తారు. అదేం లేదు సాయిల్ లూజ్ అయింది దానివల్ల పడిపోయినాయి. పడిపోతే చిన్న చెట్లు కూడా పడాలి గదండీ! చిన్న ఏళ్ళు కూడా పైనుండేయి గదా! అవి. ఇంకా ముందు పడిపోవాలి గదా! అయ్యేం పడలా. పెద్ద చెట్లే పడ్డాయి. పోనీ ఒక్క ప్రాణైనా చనిపోయిందా? ప్రాణులన్నీ పసిగట్టాయి. మిగతాయన్ని జంతుజాలం అంతా పసిగట్టింది వస్తుందని. షేక్ అవుతున్నాయని, పడిపోతున్నాయని ముందే తెలుసుకున్నాయి. తెలుసుకొని సురక్షిత ప్రదేశాలకెళ్ళిపోయినాయి అవి. కానీ అక్కడ మనుషులు లేరు కాబట్టి బతికిపోయారు. లేపోతే అక్కడ ఇళ్ళు అయి ఉన్నట్టయితే ఇంకా ఎక్కువ మంది చనిపోయేవారు. అది టైఫూన్ అనుకుంటున్నారు. టైఫూన్ గాదు. టార్నడో గాదు. టార్నడో ఎక్కడ అడవి మధ్యలో రాదు టార్నడో. సముద్రం నుంచి కొట్టుకుంటా వచ్చి పైకొస్తదది. ఈసారి సముద్రం మీద కూడా టార్నడో రావచ్చు. వచ్చి ఆ నీళ్ళన్నీ ఇటు కొట్టుకొని రావచ్చు. సునామీ రూపంలో రావచ్చు. డ్యామ్ ఫెయిల్ అయ్యి రావచ్చు. హెవీ ఇంటెన్సిటీ ఆఫ్ రైన్‌ఫాల్ పడి రావచ్చు. అప్‌స్ట్రీమ్ సైడ్ ఉండే క్యాచ్‌మెంట్‌లో ఉండేయన్నీ పడిపోయి రావచ్చు. చెరువులన్నీ కట్ అయ్యి ఒకేసారి డ్యామ్ మీద పడి రావచ్చు. ఎట్లైనా ప్రళయం జరగొచ్చు. అందువల్ల అందరూ అలర్ట్‌గా ఉండాలని, అందరూ దీన్ని పాజిటివ్‌గా తీసుకొని నేను ఎవరిని భయపెట్టేదానికి తీసిన వీడియో కాదు. రాబోయే 3 నెలలు చాలా అత్యంత ప్రమాదకరమైన టైం గాబట్టి, అందరూ జాగ్రత్తగా ఉండాలి. అధికారులు జాగ్రత్తగా ఉండాలి. అందరూ కూడా ఆ ఏరియాలో ఉండేవాళ్ళు, డ్యామ్ డౌన్ స్ట్రీమ్ సైడ్ ఉండేవాళ్ళు కొంచెం అలర్ట్‌గా ఉండాలని ఈ వీడియో ద్వారా మీకు తెలియజేస్తున్నా. నేను మీ ఏల్సూరి రామ్మోహన్ రావు, నెల్లూరు. ఇందులో మీకు నేను చెప్పినయి ఏమన్నా హాస్యాస్పదంగా ఉన్నాయా? ఏమన్నా ఇప్పుడు జరిగినయన్నీ చెప్పాను గదా! చెప్పినయి జరిగినియి గదా! మళ్ళా కూడా చెబుతున్నా ఇప్పుడు ఇయన్నీ గూడా జరుగుతాయి. వితిన్ 3 మంత్స్‌లోనే జరగొచ్చు. 3 మంత్స్ టు 3 ఇయర్స్. కాబట్టి 3 మంత్స్ చాలా డేంజరస్. ఎక్కువ ప్రమాదం జరిగేదానికి ఆస్కారం ఉంది. అందువల్ల అందరూ కూడా అలర్ట్‌గా ఉండి, సురక్షిత ప్రదేశాలకు పోయి, మీ ప్రాణాన్ని మీరు కాపాడుకోవాలి. సెల్ఫ్ డిఫెన్స్ ఈజ్ బెస్ట్ డిఫెన్స్ అంటారు. అందువల్ల అందరూ కూడా సురక్షిత ప్రాంతాల్లో ఉండాలని, సురక్షిత ప్రదేశాల్లో ఉండాలని, మీ ఆహారం అన్ని ఏర్పాట్లు చేసుకోవాలని, జాగ్రత్తలన్నీ పాటించాలని, గవర్నమెంట్ నుంచొచ్చే నోటిఫికేషన్స్ అన్నీ గమనించి, అందరూ వాటిని పాటించాలని కోరుతున్నాను. థాంక్ యూ వన్ అండ్ ఆల్. మీ